టాపిక్ ఏంటంటే కౌంటింగ్ టర్మ్స్. టాపిక్ సో మనకి సిబిసిఎస్ సిలబస్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ అండ్ టిఎస్ తెలంగాణ స్టేట్ అయినా ఏపీ అయినా ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్స్కి మనకి బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. అకౌంటింగ్ టర్మ్స్ అంటే మనం అకౌంట్స్ చేసేటప్పుడు when we preparation of accounts we should know about all accounting terms. అంటే మనం అకౌంట్స్ చేసే ముందు అసలు అకౌంటెన్సీలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అసలు ఎలాంటి వర్డ్స్ ఉంటాయి, మనం చేసే ముందు ఎలాంటి వర్డ్స్ మనం ఎదురవుతాయి అన్నట్టు ఇక్కడ టాపిక్. సో మనం ప్రతిదీ కూడా అకౌంట్స్ నేర్చుకునే ముందు ఇక్కడ ఒక 30 వర్డ్స్ ఉన్నాయి, దాదాపు ఇవన్నీ కవర్ అవుతాయి. ఈ 30 వర్డ్స్ అనేది బేసిక్ వర్డ్స్, దీన్ని అకౌంటింగ్ టర్మ్స్ అంటాం. అకౌంటెన్సీ కనుక మనం చేసేటప్పుడు ఈ వర్డ్స్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. సో మనకి ఇది బేసిక్ టర్మ్స్ అని చెప్పచ్చు. ఓకే, కొత్తగా అకౌంట్స్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటి అసలు వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అందుకే మీకు ఈరోజు ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరికంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ 11th సిబిసిఎస్ సిలబస్ ఉన్న వాళ్ళు 11th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆల్సో కామర్స్ స్టూడెంట్స్కి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ 11th క్లాస్ వాళ్ళకి కంపల్సరీ ఈ టర్మ్స్ అనేది మనం ఫేస్ చేస్తారు, వాళ్ళు తెలుసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ మనకి అకౌంటెన్సీలో బిజినెస్ మీన్స్ ఎవ్రీ పర్సన్ డూయింగ్ బిజినెస్, బికాస్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్, టు ఎర్న్ ప్రాఫిట్. వాళ్ళు ప్రాఫిట్ కోసం బిజినెస్ చేస్తారు. సో వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు కంపల్సరీ అకౌంట్స్ రికార్డ్ చేసుకుంటారు. సో మెయిన్గా బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాట్ ఈస్ మీన్ ఆఫ్ బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే బిజినెస్ ఏంటంటే ఎందులో ఇన్వాల్వ్ ఉంటుంది, ప్రోడక్ట్స్ తయారు చేయడం, అమ్మడం, ప్రాఫిట్ తీసుకోవడం. సర్వీసెస్ అంటే ప్రోడక్ట్ కాకుండా మనం సర్వీస్ అంటే ప్రోడక్ట్ తయారు చేయకుండా సర్వీసెస్ సంస్థలు పెట్టుకోవడం, అంటే వస్తువులు తయారు కాకుండా అట్లా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏదైనా కూడా ప్రొడక్షన్ తయారు లేదా సేవలు అందించడం ద్వారా కూడా బిజినెస్ చేస్తాం. సో బిజినెస్ అంటే సింపుల్ ఏం చెప్పాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పబ్లిక్, మెయిన్ ఎయిమ్ టు ఎర్న్ ప్రాఫిట్. సో దట్ ఈస్ బిజినెస్. నెక్స్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో బిజినెస్ ప్రాసెస్లో భాగంగా బిజినెస్ కోసం చేసే ప్రతి యాక్టివిటీ, ఎవ్రీ యాక్టివిటీ, అది మనీతో లేదా మనీకి సంబంధించిన ఈక్వల్ ఏదైనా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేటప్పుడు ల్యాండ్ కొనడం, లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్ చేయడం, సాలరీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకేదైనా చేయడం, ప్రతి యాక్టివిటీని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. బిజినెస్ కోసం చేసే ప్రతి వర్క్ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ కోసం ల్యాండ్ కొనాలంటే డబ్బులు ఇచ్చి కొనడం క్యాష్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 1 month 2 months తర్వాత ఇచ్చి కొంటామనడం అనేది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్లీ క్యాష్ పేమెంట్ జరుగుతుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే పే ఇన్ ఫ్యూచర్స్, 1 month కానీ 2 months కానీ టైం ఇచ్చి అప్పుడు పేమెంట్ చేస్తారు. సో అలాంటి వాటిని క్రెడిట్ అంటాం, ఉద్దర కొనడం అన్నట్టు క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్లీ మనీ పే, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే పే ఇన్ ఫ్యూచర్. సో వాటిని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్లో 2 types ఆఫ్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ప్రొప్రైటర్ అంటే ఓనర్, సింగిల్, అంటే ఈ బిజినెస్ని సింగిల్ ఒక పర్సన్ చేయడాన్ని ప్రొప్రైటర్ అంటాం. అంటే సింగిల్గా ఒక పర్సన్ డబ్బులు పెట్టుకొని బిజినెస్ చేయడం మనం ఏమంటాం, ఓనర్ అంటాం, బిజినెస్ మ్యాన్ అంటాం. కానీ అకౌంటెంట్స్లో సింగిల్ పర్సన్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఒక్కడు బిజినెస్ కోసం ఒక్కడే ఉంటాడు, వేరే వాళ్ళు ఎవరు ఉండరు, పార్ట్నర్స్ ఉండరు, ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కడు బిజినెస్ స్టార్ట్ చేసుకొని చేసేవాడిని ఏమంటాం, ప్రొప్రైటర్ అంటాం, ఓనర్ ఆఫ్ బిజినెస్ లేదా సింగిల్ పర్సన్. క్యాపిటల్, బిజినెస్ కోసం డబ్బులు పెట్టేది, ఆ డబ్బుల్ని ఏమంటామంటే క్యాపిటల్ అమౌంట్ అంటాం. క్యాపిటల్ అంటే ఇక్కడ మనకి స్టేట్ క్యాపిటల్, ఇండియా క్యాపిటల్, ఇట్లా నేషనల్ క్యాపిటల్ కాదు. బిజినెస్ కోసం
పెట్టేటువంటి డబ్బును క్యాపిటల్ అంట. బిజినెస్ కోసం యూజ్ చేసే డబ్బును అంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఓనర్. అంటే బిజినెస్ కోసం ఎవడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో వాడి ద్వారా పెట్టే డబ్బును, బిజినెస్లో పెట్టే డబ్బును ఏమంటాం? క్యాపిటల్ అంటాం. డ్రాయింగ్స్ పర్సనల్ యూజ్ అంటే బిజినెస్ కోసం పెట్టిన డబ్బులలో ఎంతో కొంత సొంతానికి, బిజినెస్ కోసంలో పెట్టిన డబ్బులకి కొంత తీసుకుంటే దాన్ని పర్సనల్ యూజ్ అంటాం. ఆ పర్సనల్ యూజ్ని అకౌంటెంట్స్లో డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్. సో పర్సనల్గా క్యాష్ తీసుకోవచ్చు, లేదా తన బిజినెస్ నుంచి తనే ఏమైనా గూడ్స్ తీసుకోవచ్చు, అంటే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో గూడ్స్ తీసుకున్నా, క్యాష్ తీసుకున్నా డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్ అంటే పర్సనల్ యూజ్. గూడ్స్ అంటే మనకు ఫినిష్డ్ గూడ్స్ అంటే యూజ్ఫుల్, అంటే గూడ్స్ మీన్స్ వినియోగించుకోవడానికి, అంటే యూజ్ఫుల్ అంటే రెడీ ఫర్ యూజ్, అంటే ఉపయోగించుకోవడానికి సూటబుల్గా ఉన్న ప్రోడక్ట్ మనం గూడ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్, ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాం, సో ఇది గూడ్స్ అవుతుంది. కానీ ఇది మిడిల్లో ఉండి ఇంకా కలరు ఇంకో ఇది ఏ కాకుండా తయారీలో ఉంటే దాన్ని గూడ్స్ అనం. ఓకే, కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ ఉంటే అది యూజ్ అయ్యేటట్టు ఉంటేనే గూడ్స్ అని చెప్తాం. సో ఫినిష్డ్ గూడ్స్ ఆర్ యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. డెటార్ అండ్ క్రెడిటార్. నెక్స్ట్ ఇక్కడ డెటార్ అంటే బిజినెస్ చేసేటప్పుడు మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇక్కడ అన్నాం కదా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉద్దరికి అమ్ముతాం, ఆ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇచ్చేవాడిని మనం డెటార్ అని రాసుకోవాలి అకౌంటెన్సీలో. ఇక్కడ హూ ఓస్ మనీ టు బిజినెస్, ఎవరైతే డబ్బులు మన బిజినెస్కి ఇవ్వాలో బాకీ పడి ఉన్నారో అని డెటార్స్ అంటాం. క్రెడిటార్ ద బిజినెస్ ఓస్ మనీ టు అదర్స్, అంటే బిజినెస్లోకి డబ్బులు తెచ్చినప్పుడు ఎవడైతే మనకు బిజినెస్ కోసం అప్పులు ఇస్తాడో వాడిని మనం క్రెడిటార్ అనొచ్చు. లేదా మనం ఎవరి దగ్గర బిజినెస్ కోసం ఎవరి దగ్గర ఉద్దర కొన్నాం అనుకో, వాళ్ళు కూడా క్రెడిటార్ అవుతారు, అప్పిచ్చిన క్రెడిటార్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ కోసం బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం, అంటే బిజినెస్కి బ్యాంకు వాళ్ళు క్రెడిటార్ అవుతారు. ఇంకెక్క కంపెనీ నుంచి అన్నా కొన్నప్పుడు వాళ్ళు ఉద్దరకు కొంటారు, సో వాళ్ళు క్రెడిటార్ అవుతారు, అంటే అప్పు ఇచ్చే వ్యక్తులు. అసెట్స్, కంపెనీ అన్నప్పుడు మనకు అసెట్స్ ఉంటాయి, థింగ్స్ అంటే ల్యాండ్, క్యాష్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ, ఫిక్స్డ్ అసెట్స్ కనబడేటి అవన్నీ కూడా అసెట్స్. అవన్నీ కంపెనీ కోసం పర్చేజ్ చేస్తారు. అవి 2 టైప్స్ ఉంటాయి. అసెట్స్ అనేది 2 టైప్స్, టాంజబుల్ అసెట్స్, ఇంటాంజబుల్. టాంజబుల్ అంటే మనం వీ కెన్ సీ, అదే ల్యాండ్, బిల్డింగ్, క్యాష్, ఫర్నిచరు, ఇవన్నీ మిషనరీ, ఇవన్నీ చూస్తాము, టచ్ చేస్తాం, అంటే వాటిని టాంజబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజబుల్ అసెట్స్ అంటే వీ కాంట్ సీ, చూడలేం, అంటే గుడ్ నేమ్, కంపెనీకి ఉన్న గుడ్ నేమ్, మంచి పేరు ప్రతిష్టలు, గుడ్ విల్, పేటెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంటాంజబుల్ అసెట్స్ వీ కాంట్ సీ, గుడ్ విల్ అండ్ పేటెంట్స్ ఎగ్జాంపుల్. అంటే మంచి పేరు, గుడ్ విల్, పేటెంట్స్ అంటే కనబడవు, మంచి పేరుని బట్టి మార్కెట్లో మంచి పేరు ఉంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఆ మంచి పేరు ఉందిరా కంపెనీ అని చెప్పడాన్ని మనం గుడ్ విల్, పేటెంట్స్ అని చెప్పచ్చు. అది మనకు కనబడదు, దాన్ని మనం ఇంటాంజబుల్ అసెట్స్ అంటాం. అసెట్స్ 2 టైప్. లయబిలిటీస్ అంటే అప్పులు. లయబిలిటీస్ అప్పులు. అమౌంట్ డ్యూ ఫ్రమ్ బిజినెస్, బిజినెస్ నుంచి డబ్బులు ఎవరికైతే పే చేయాల్సి ఉంటుందో, అప్పులు ఇచ్చిన వాళ్ళకు మనం కట్టాల్సి ఉంటుందో వాటిని లయబిలిటీస్ అని రాసుకుంటాం మనం. ఈక్విటీ, బిజినెస్ కోసం మనం అప్పు తెచ్చుకొని అసెట్స్లోకి పెడతాం మనం. బిజినెస్ కోసం ఇప్పుడు అక్కడ 10 lakhs తెచ్చి వాటిని ల్యాండ్ కొనడం, బిల్డింగ్ కొనడం, మిషనరీ కొనడం, అంటే వాటిని క్లెయిమ్ అని చేయడం అన్నట్టు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో అప్పుగా దాన్ని మనం అసెట్స్ రూపంలో పెట్టడాన్ని ఈక్విటీ అంటాం. వాటిని ఆల్ క్లెయిమ్స్ అగైనెస్ట్ ద అసెట్స్, అంటే తెచ్చినటువంటి అప్పును బిజినెస్ కోసం అసెట్స్ రూపంలో పెట్టడాన్ని మనం క్లెయిమ్ అనొచ్చు, దాన్ని ఈక్విటీ అంటాం. ఈక్విటీ, డబ్బు తెచ్చి అసెట్స్గా చూపించడాన్ని ఈక్విటీ అనొచ్చు. బ్యాడ్ డెట్స్, ఇర్రికవరబుల్ అమౌంట్, అంటే మనం బ్యాడ్ డెట్స్ అంటే ఎవరికైనా ఉద్దరగా అమ్మినాం అనుకోండి, ఉద్దరగా అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 క్రెడిట్కి అమ్మాము, వాళ్ళు 5,000 ఇచ్చారు, ఇంకా 5,000 ఇవ్వలేదు. సో ఇచ్చే అమౌంట్ 5,000 ఇచ్చారు, ఇంకా రానిది 5,000, వాటిని బ్యాడ్ డెట్స్ అంటాం. ఇక్కడ డెటార్స్, మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు డెటార్స్, ఇవ్వని వాళ్ళు బ్యాడ్ డెట్స్ అంటారు. సో అవి కంపెనీకి లాస్. రెవెన్యూ, ఎర్నింగ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇయర్, మనకు కంపెనీకి సంబంధించి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెన్సెస్, బిజినెస్ కోసం చేసే ప్రతి యాక్టివిటీ ఖర్చును కొనడం, చిల్లర ఖర్చులు, చిన్న ఏవైనా కూడా పర్పస్లు బిజినెస్ కోసం అమౌంట్ స్పెండ్ చేయడాన్ని ఎక్స్పెన్సెస్ అంటారు. లాస్, మనకు లాస్ అంటే బెనిఫిట్ ఆశించకుండా ఏదైనా మనకు
ఒక అమౌంట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమౌంట్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ రాకపోతే అప్పుడు మనం లాస్ అని చెప్పుకోవచ్చు. సో బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ రాకుండా ఇంకా లాస్ వస్తే అంటే మనం ఇంకా నష్టాల్లో ఉంటే దాన్ని లాస్ అని చెప్పవచ్చు. డెబిట్, మన అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ రూపంలో ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో డెబిట్ ఉంటుంది, ఇట్లా ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. డెబిట్ క్రెడిట్ రూపంలో టీ షేప్లో ఉంటుంది అకౌంట్ అని చెప్పచ్చు. దీన్ని అకౌంట్ ఏ షేప్లో ఉంటుంది, టీ షేప్లో. లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. ఎంట్రీ, ఎంట్రీ అంటే రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ కోసం చేసే ప్రతి దానికి కూడా మనం ఎంట్రీ చేయాలి. దాన్ని రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. వాటిని ఎంట్రీ అంటాం. బిజినెస్ కోసం చేసే యాక్టివిటీస్ ప్రతిదీ కూడా రాయాలి, దాన్ని ఎంట్రీ అంటాం. దాన్ని ఒక ప్రాసెస్లో ఎంట్రీ చేయడానికి పోస్టింగ్ అంటాం. అన్నిటిని క్యాష్ బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం ఎంట్రీ. వాటిని ఒక పద్ధతి ప్రకారం డెబిట్ అండ్ క్రెడిట్ రూపంలో ఎంట్రీ చేయడానికి పోస్టింగ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ పోస్టింగ్ అని చేస్తూ ఉంటాం కదా, ఇది ఒక మనం పర్టికులర్ అకౌంట్స్లో ఎంట్రీ చేస్తాం. వాటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్. లైక్ మనకు లెడ్జర్ కానీ, సబ్సిడరీ బుక్స్ కానీ, క్యాష్ బుక్ కానీ, బీఆర్ఎస్ కానీ, వాటిని మనం చెప్పుకోవచ్చు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఏ బుక్స్ వస్తే అందులో ఎంట్రీ చేస్తాం. జర్నల్, దీన్ని జర్నల్ బుక్ అంటాం. ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ని ఎందులో ఎంట్రీ చేస్తాం, బిజినెస్ సంబంధించిన ప్రతి జర్నల్ బుక్, దీన్ని జర్నల్ బుక్ అంటాం. ఫస్ట్ ఏ కంపెనీ అయినా కూడా జర్నల్ బుక్లో ఎంట్రీ చేస్తుంది, అది జర్నల్ అవుతుంది. లెడ్జర్, ఇది ఇండివిజువల్గా సపరేట్గా ప్రిపేర్ చేస్తాం, దేనికి దానికి మనకు తెలియడానికి. ప్రతి కస్టమర్ పేరు మీద ఒక్కొక్కటి ఇండివిజువల్ వేయడం, లేదా ప్రతి అసెట్ గురించి, లేదా ప్రతి ఎక్స్పెన్సెస్ గురించి, ప్రతి దానికి ఇండివిజువల్గా దేనికి దానికి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. దీన్ని ఇండివిజువల్ లేదా సెపరేట్ అకౌంట్ అని చెప్పచ్చు. ఫస్ట్ అన్ని జర్నల్లో రాస్తారు, తర్వాత లెడ్జర్లో ఎంట్రీ చేస్తారు సపరేట్గా దేనికి దానికి. అందుకే ఇండివిజువల్ ఆర్ సెపరేట్ అకౌంట్ అంటాం లెడ్జర్ని. మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాడ్ డౌన్ అంటాం, చూడండి. బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్. బ్రాడ్ డౌన్ తీసుకురావడం. ఇట్ షో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ లెడ్జర్. ఇది ఎప్పుడైనా కూడా మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ చేపిస్తుంది. బ్రాడ్ డౌన్ తీసుకొస్తాం, నెక్స్ట్ మంత్ తీసుకొస్తాం కదా, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం. క్యారీ డౌన్ అంటే డిఫరెన్స్ అమౌంట్ కనుక్కొని క్లోజింగ్ ఇంత ఉంది అని చెప్పడానికి క్యారీడ్ డౌన్ అంటాం. క్యారీడ్ డౌన్. బ్రాడ్ డౌన్ అంటే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యారీ డౌన్ అంటే డిఫరెన్స్ అమౌంట్ మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వోచర్. ట్రాన్సాక్షన్ జరిగిన దానికి అకౌంట్స్లో ప్రతి దానికి ప్రూఫ్ ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్కి ప్రూఫ్ ఉండడానికి వోచర్ అంటాం. ఇట్ ఈజ్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. ఓకే, ఈ ప్రూఫ్, ఈ వోచర్ను పట్టుకొని ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి క్యాష్ ఆర్ క్రెడిట్ అనే దానికి వోచర్లో రాస్తారు, అది రిసిప్ట్. సో ఇది ప్రూఫ్గా ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్కి. ఆ ప్రూఫ్ని బట్టే రికార్డ్ చేస్తూ ఉంటారు. ఓవర్ డ్రాఫ్ట్, ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అనొచ్చు. మనకు బ్యాంకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎట్లా అంటే మన బ్యాంకులో ఒక 10 lakhs ఉందనుకోండి, మనకు 25 lakhs అవసరం ఉందనుకోండి, మనకు 10 lakhs ఉన్నాయి, 25 lakhs ఎట్లా ఇస్తారంటే, సో 10 lakhsకి అడిషనల్ ఇంకెంత కావాలి, 15 lakhs. అంటే మనకున్న డబ్బు కంటే ఇంకా ఎక్స్ట్రా 15 lakhs వాళ్ళు ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అట్లాంటిది ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకు లోన్ వేరు. మళ్ళీ బ్యాంక్ లోన్ అంటే మనకి తాకట్టు పెట్టుకొని ఇచ్చేదాన్ని బ్యాంక్ లోన్ అంటాం. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకు డబ్బు ఉంటుంది, దానికంటే ఎక్కువ ఎంత అడిషనల్గా తీసుకుంటామో అది ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. సో ఈ అకౌంటింగ్ టర్మ్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే, ఆల్ అబౌట్ టర్మ్స్ విల్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ టు యాజ్. ప్రతిదీ కూడా మనకు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి దాని గురించి అవగాహన ఉండాలి. సో ఎందుకు ఇలా అంటే మనకు జర్నల్ బుక్, లెడ్జర్ బుక్, సబ్సిడరీ బుక్స్, పిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, క్యాష్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ఓకే, రెక్టిఫికేషన్ ఎర్రర్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఇంకా ఆల్ రిలేటెడ్ అకౌంట్స్లో మనం ఎంట్రీ చేసేటప్పుడు ప్రతి దాని గురించి ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి అకౌంటింగ్ టర్మ్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.